హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్విక హోమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజు అయితే మా పాప పుట్టినరోజు. ఇంకా మార్నింగే లేచి ఇలా సింపుల్గా దీపారాధన అయితే చేసుకున్నానండి. ఇంకా దీపారాధనకు అన్నీ రెడీ చేస్తూనే మా పిల్లలు లేచారు. ఇంక ఇద్దరిని రెడీ చేస్తాను. మా అబ్బాయి స్కూల్ ఉందన్నమాట, వాడికి ఎగ్జామ్స్. సో వాడు యూనిఫామ్ వేసుకున్నాడు. మా పాపను కూడా రెడీ చేస్తాను. ఇంక ఇక్కడ చెప్తున్నాను అనమాట, ఓం నమ శివాయ అని చెప్తున్నాను. మా పాప చెప్తుంది. ఇంకా ఈరోజు మా పాప పుట్టినరోజు, మీరు అందరూ కూడా విష్ చేయండి అని చెప్పి షార్ట్ పెట్టాను కదండి. ఆ షార్ట్కి చాలామంది అయితే కామెంట్ చేశారు, మా పాపకి విష్ చేశారు. మా పాప గౌన్ కూడా బాగుంది అని చెప్పారు చాలామంది. మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మా పాపని విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. తను ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మీరు అందరూ కూడా ఆశీర్వదించండి. ఇంకా చాలామంది మన ఛానల్ని కొత్తగా ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా నా పేరే రుత్విక అని అనుకుంటున్నారండి. లేదండి, నా పేరు రుత్విక కాదు, రుత్విక మా పాప అనమాట. మా పాప పేరు రుత్వికాశ్రీ. ఇంకా నా పేరు వచ్చేసి లీలావతి. సో తన పేరు మీద నేను ఛానల్ని రన్ చేస్తున్నాను. చాలామంది తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నా పేరే అనుకుంటున్నారు రుత్విక. ఇంకా ఇంట్లో పూజ కంప్లీట్ అవ్వగానే ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరామండి. మాకు దగ్గరలో ఉన్న శివాలయంకి అయితే వెళ్ళాము. ఇంకా పిల్లలకి స్కూల్కి టైం అయిపోతుంది కదా, పాపను పంపించలేదులేండి, అబ్బాయికి ఎగ్జామ్స్ కదా, ఇంకా వాడికి లేట్ అవుతుందని చెప్పి దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి అభిషేకం అయితే చేయించామండి. నార్మల్గా అయితే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం అనుకున్నామండి, కానీ అంతకు ముందు వారం కూడా శివాలయంకి వచ్చాము. మా వారు మొక్కుకున్నారంట. సో 3 వారాలు వెళ్తాను అని చెప్పి, ఇంకా అందుకని చెప్పి సోమవారం పడింది కదా అని ఇంకా నెక్స్ట్ వీక్ కూడా వస్తే 3 వారాలు అయిపోద్దని ఇంకా కంటిన్యూగా ఇలా వచ్చేసామన్నమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాలి, ఇంకా నెక్స్ట్ వీక్ ఎప్పుడన్నా పెట్టుకుందాంలే అనుకున్నాను. ఇంకా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి పక్కనే అనమాట, ఇంకా వెళ్తున్నాము. ఇంకా ఆ గౌన్తో చూసారా తిప్పలు పడుతుంది, మెల్లిగా ఎలాగోలాగా పైకి ఎక్కేసింది. వెళ్ళడమే డోర్ కొట్టేస్తుందండి. ఇంకా లోపల ఉన్న వాళ్ళకి తీసే అవకాశం కూడా ఇవ్వదు, గట్టిగా అరుస్తుంది. ఇంకా మా అమ్మ వచ్చి డోర్ తీసే లోపే ఇంకా పక్కింటి మా అమ్మగారితో ముచ్చట్లు పెట్టింది. ఈరోజు నా బర్త్డే, నాకు గౌన్ ఎలా ఉంది అని చెప్పి అడుగుతుంది అనమాట. ఈలోపు మా అమ్మ వచ్చింది, డోర్ తీసి లోపలికి వెళ్ళిపోగానే ఇంకా అద్దంలో చూసుకుంటుంది. మా ఇంట్లో లేదు కదా పెద్ద అద్దం, ఇంక ఇక్కడికి వచ్చి అద్దంలో చూసుకొని ఎలా ఉన్నానో చూసి మురిసిపోతుంది అనమాట. ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ గురించి అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, దీని గురించి నేను తర్వాత చెప్తాను. ఇంక ఇక్కడ మా వారు మమ్మల్ని ఇక్కడ దించేసి ఆయన డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా మా అమ్మ నేను కలిసి స్కూల్కి వచ్చామన్నమాట. స్కూల్లో ఆవిడ ప్రిన్సిపల్ మేడం, ఆవిడంటే చాలా మందికి భయం అనమాట. హ్యాపీ బర్త్డే చెప్తే తను థ్యాంక్ యూ కూడా చెప్పలేదు, ఆవిడంటే చాలా భయం. ఇక్కడేమో తన క్లాస్ టీచర్ అనమాట. ఆవిడ దగ్గర అసలు భయమే ఉండదు, ఎంత ఫ్రీగా మాట్లాడుతుందో తెలీదు తనైతే. ఇంకా నేను చాక్లెట్స్ బిస్కెట్స్ తెచ్చాను అని చెప్పి చూపిస్తుంది వాళ్ళ టీచర్కి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా క్లాప్స్ కొట్టి హ్యాపీ బర్త్డే చెప్పారు. ఇంక ఇదైతే నైట్ కేక్ కట్ చేసేటప్పుడు అండి, చాకు పట్టుకొని ఇంకా కూర్చుంది, ఎప్పుడెప్పుడు కట్ చేసి పెట్టేద్దామా, కేక్ నోట్లో పెడదామా అని చూస్తుంది. ఇంకా ఒక 2 నిమిషాలు ఆగమ్మా ఫోటో తీని అంటే ఆగిందనమాట. ఇక్కడ నేను క్యాండిల్ వెలిగిస్తుంటే వాళ్ళ అన్నయ్య ఊదేశాడని ఏడుపు, వాడు ఒప్పుకోలేదు. దగ్గర ఇద్దరు కలిసి 3-4 టైమ్స్ ఊదారనమాట ఆ క్యాండిల్ని. అలా ఒకరి మీద ఒకరు వేసుకొని విసిగిచ్చారు. క్యాండిల్ ఊదడం ఆలస్యం, అసలు మేము కట్ చేయనివ్వకుండానే తనే చేసేస్తుంది అనమాట. ఇప్పుడు పిల్లలందరూ అప్డేట్ అయిపోయారులేండి. కేక్ కట్ చేసి ఈ పీస్ ఎవరికి పెట్టాలి అని అడుగుతుంటే ఫస్ట్ నాకే పెట్టు అని అంటుందన్నమాట. వాళ్ళ అన్నయ్య ఏమో ఆ పీస్ తనకి ఇవ్వమ్మ, తను ఫస్ట్ ఎవరికి పెడుతుందో అడుగు అని అంటున్నాడు. ఇంక సరేలే అని చెప్పి ఆ పీసు తన చేతికి
చేతికి ఇచ్చి నువ్వెవరికి పెడతావు చెప్పు అని అడిగితే తనేమో ఇంకా మా అమ్మకు పెడుతుంది, అంటే వాళ్ళ అమ్మమ్మకి పెడుతుంది అనమాట. మాకెవ్వరికి పెట్టదంట. ఇంకా వెళ్ళి మా అమ్మ నోట్లో పెట్టేసింది. దానికి మా అందరికంటే మా అమ్మ అంటే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే దాని ఆటలన్నీ మా అమ్మ దగ్గరే సాగుతాయి అనమాట, మా దగ్గర సాగవు. సో అందుకని చెప్పి ప్రతిదీ మా అమ్మకే చెప్తుంది. ఇంక ఇక్కడ కేక్ పెడుతున్నారు చూసారా, ఆయనేమో మా పక్కింటి అంకుల్ గారు అనమాట. ఇంకా ఆయన దగ్గర కూడా సాగుతాయిలేండి మా పాప ఆటలు. ఎందుకంటే మార్నింగ్ లేవగానే తాత అనుకుంటూ వెళ్ళిపోద్ది వాళ్ళ ఇంటికి. ఇంకా అందరికీ కేకులు పెట్టేసిన తర్వాత కాసేపు అలర్ట్ చేసింది. ఇక్కడేమో మా తమ్ముడు కేక్ పెడుతున్నాడు. మార్నింగ్ నుంచి ఎవరు హ్యాపీ బర్త్డే చెప్పినా థ్యాంక్ యూ చెప్పవే అంటే ఎవరికి చెప్పలేదు, కానీ మా తమ్ముడికి మాత్రం చెప్తుంది అనమాట. అలా ఉంటుంది. దానికి ఎవరు నచ్చితే వాళ్ళతోనే క్లోజ్గా ఉంటుంది. నచ్చలేదంటే అసలు అలా మొహం కూడా చూడదండి, అంత మెంటల్ అనమాట దానికి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.